ఆంధ్ర రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం కూడా గర్వించదగినటువంటి సిపాయి మన మురళీ నాయక్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి సత్యసాయి జిల్లాలో కల్లీ తాండాకి చెందినటువంటి గిరిజన యువకుడు. అతని వయసు కూడా 23 సంవత్సరాలు. అంత చిన్న వయసులోనే దేశ సేవ చేయాలి అనేటటువంటి ఆకాంక్షతోటి అతను 2022లో అగ్నివీర్ దాంట్లో జాయిన్ అవ్వటం, ఈ రోజున ఈ దేశం కోసం తన ప్రాణాలని అర్పించడం అన్నది నిజంగా ఈ దేశ పౌరులందరికీ కూడా ఒక మార్గదర్శకం. దేశం కోసం ఏమైనా చేస్తామనేటటువంటి అటువంటి యువతని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి చెప్పుకోక తప్పదు. ఒక రకంగా అతని మరణం అందరికీ బాధాకరమైన, కానీ ఈ దేశంలోకి చొరబడ్డటువంటి ఉగ్రవాదులను హతమార్చాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో 14 మందిని ఉగ్రవాదులను హతమార్చి తను ప్రాణాలని కోల్పోయాడు. అటువంటి వ్యక్తి గురించి, అంత చిన్న వయసులో అంత త్యాగం చేసినటువంటి అటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకుంటే ఎంతైనా తరగదు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. అతని యొక్క మరణం ఏదైతే ఒకే ఒక్క కొడుకు ఆ తల్లిదండ్రులకి వాళ్ళు పడుతున్నటువంటి వేదన వర్ణాతీతం, కానీ కొడుకు వీరమరణం పొందాడు అనేటటువంటి ఒకే ఒక్క సంతోషం మాత్రం బహుశా వాళ్ళకి జీవితంలో మిగిలి ఉండొచ్చు. వాళ్ళకి జీవితాంతం బాధ ఉన్నప్పటికీ కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మురళీ నాయక్ని ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజల గుండెల్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం రేపొద్దున మన పిల్లలకి ఏదైనా ఒక కథ చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా మురళీ నాయక్ గురించి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడూ కూడా నేను మిలిటరీ డ్రెస్ వేసుకుంటాను, ఒక్కరోజైనా మిలిటరీ డ్రెస్ వేసుకుని చనిపోవాలి అని చెప్పి అతను చెప్పడం, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుంటే చూస్తుంటే నిజంగా అతను దేశ సేవ కోసం ఏ రకంగా తాపత్రయపడడం అన్నది మనందరికీ కూడా అవగాహన అవుతుంది. అంతేకాకుండా అతను జెండా నా మీద భారతీయ జెండా కప్పాలి నేను చనిపోతే అనేటటువంటి ఆలోచన చేసేటువంటి ఎంత గొప్ప ఆలోచన అయి ఉండాలి. అంటే ఈ దేశం కోసం నేను ఏ త్యాగమైనా చేస్తాను, దేనికైనా సిద్ధమై ఉంటాను అని ముందు నుంచి ఆలోచనలతోటి అతను పెరిగాడు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. నిజంగా అటువంటి దేశభక్తి కలిగినటువంటి వ్యక్తి మరణించడం అన్నది నిజంగా వీరమరణం పొందినా కూడా బాధ అయినప్పటికీ కూడా అతన్ని చూసి ఈ రాష్ట్రం కూడా గర్వించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వారి తల్లిదండ్రులకి తొందరగా కోలుకునేటటువంటి శక్తిని ఆ భగవంతుడి కలగజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మురళీ నాయక్కి మా అందరం కూడా ఘన నివాళులు అర్పిస్తున్నాం. అతని యొక్క దేశభక్తిని ఆదర్శంగా తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం.